హాయ్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ అనమాట. సో వర్షం అయితే ఫుల్ పడుతుంది. అసలు నిజంగా బట్టలు అయితే ఆరట్లేదు అనమాట. ఉతికిన బట్టలు ఉతికినట్టే ఇంకా అలాగ చైర్స్ మీద ఇంకా అక్కడక్కడ వేసేసి అయితే ఉన్నాను. చాలా బట్టలు అయితే ఇంకా ఉతకాల్సినవి అయితే ఉన్నాయి. ఓకేనండి, ఇంకా వంత పని అంతా చేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళొచ్చేసాను. చూసారు కదా, ఇంకా నైట్ అయిందంటే చాలండి, చాలా పని ఉంటుంది. ఎందుకంటే ట్యూషన్ కూడా ఒకటి ఉంది కదా, ట్యూషన్కి కూడా వెళ్ళి వచ్చేసాను అనమాట. ఇంకా పిల్లలకి డిన్నర్ ప్రిపరేషన్, ఇంకా నేనైతే ఇంకా దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడే వాటిని అయితే నానబెట్టేసుకొని వెళ్తానండి. దోశకైతే మినపప్పు అలాగే కొంచెము బియ్యము, అందులో పచ్చిశనగపప్పు, మెంతులు అయితే నానబెట్టేసి వెళ్తాను. ఇక ఇడ్లీకి అంటారా, సో కొంచెం అయితే మినపప్పు నానబెట్టేసి వెళ్తాను. సో వచ్చేటప్పుడు వచ్చినాకైతే కొద్దిగా మినపప్పు నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే గడ్డగడ్డ గ్రైండ్ చేస్తాను అనమాట. అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా పంపించామంటే వాళ్ళు ఇంకా చదువు మీద అయితే కాన్సన్ట్రేషన్ పెట్టలేరు అన్నమాట. కాబట్టి నేను వాళ్ళకి కడుపు నిండా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టే పంపిస్తానండి. ఎప్పుడైనా నాకు కొద్దిగా అన్ఈజీగా ఉన్నప్పుడు మాత్రమే ఇంకా రైసే పెట్టి పంపించేస్తాను అనమాట. ఓకేనండి, ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 2-3 గిన్నెలు అయితే మనం గ్రైండ్ చేసేసాను అనమాట. ఇది లాస్ట్ గిన్నె అనమాట, మిక్సీ బౌల్తో. ఓకే, చూస్తున్నారు కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం ఫుల్గా చూసి ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. మరెన్నో వీడియోస్ చేయాలన్నా సో నాకైతే కొంచెం యాంగ్జైటీగా ఉంటుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంకైతే దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో నేను గ్యాస్ మీద అయితే ఎగ్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ కదా, పిల్లలకైతే ఇంకా ఎగ్ అయితే వండుతూ ఉన్నాను అనమాట. నాకు, నా 4 పిల్లలకి, మా హస్బెండ్కి, మా మామయ్యకి, మా ఆడపడుచు కూడా ఊరి నుంచి వచ్చారనమాట. నాకు 5 ఆడపడుచులండి. ఓకే, ఇవిడైతే పెద్ద ఆవిడ అనమాట. సో తిను మా ఇంట్లోనే ఉండేది. బట్ మా అత్తగారు ఎక్స్పైర్ అయిపోయాకైతే ఇంకా వాళ్ళ అత్తగారి ఇంటికి అయితే వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా ఇదులైతే వస్తూ ఉందన్నమాట. ఓకేనండి, అస్సలు నిజంగా ఫ్రెండ్స్ చాలా టైర్డ్ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే ఇంక మార్నింగ్ లేచి 5 o'clock లేవడం, పిల్లల్ని రెడీ చేయడం, ఓకే బ్రేక్ఫాస్ట్ చూడడం, లంచ్ ప్రిపేర్ చేయడం, వాళ్ళకి రిబ్బన్స్ పెట్టి జడ వేసి వాళ్ళకి లంచ్ బాక్స్లు అన్నీ పెట్టేసి స్నాక్స్ పెట్టి ఎవరి బాస్కెట్ వాళ్ళ చేతికి ఇచ్చేసి ఇంకా వాళ్ళకి సెల్ఫ్గా ఏదో ఒకటి మనం రెడీ చేయాలి కదా. అంటే ఐ మీన్ చున్నీ పెట్టడం లాంటివి. ఇంకా చిన్నపిల్లలకి తెలియదు అనమాట, మా 3వ అమ్మాయికి. సో తనకి పెట్టి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాకైతే ఇంకా బట్టలు ఉతకాలి, హాల్ తుడవాలి, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయండి, కిచెన్ తుడవాలి, ఇంకా బట్టలన్నీ ఉతికి ఆరేసేసి ఇంకా నా చిన్న పాపను కూడా రెడీ చేయాలన్నమాట. మా మమ్మీ గారికి కూడా ఒక బాక్స్ తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇంకా తనకి ప్రతిరోజు లంచ్ ప్రిపేర్ అయిపోయాక పిల్లలకి పెట్టి నేను పెట్టేసుకున్నాక మా హస్బెండ్ అయితే ముందే డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. తనకైతే నేను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ పెడతాను, లేదంటే మాత్రం బయట తినేస్తారు. డైలీ అయితే రాగి జావ అయితే ఇస్తాను తాగడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మా హస్బెండ్కి అయితే ఈ చపాతీలు కూడా చేస్తున్నాను. మనకి రేషన్లో ఇచ్చే చపాతీ పిండి అండి, చాలా బాగుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. రేషన్దే కదని తీసుకోకుండా మాత్రం ఉండద్దు. నిజంగా చపాతీలు అసలు చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. నేను గ్యాస్ మీద రోస్ట్ చేస్తూ ఉంటే చపాతీ బయటికి స్మెల్ వచ్చిందనమాట, గోధుమల స్మెల్. నిజంగా ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేసుకోవద్దండి, ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. కొంతమంది రేషన్దే కదా అని చెప్పి వదిలేస్తూ ఉంటారనమాట. మనకి నిజంగా నాణ్యమైనవి దొరుకుతాయండి. అది అన్ని టైమ్స్లో దొరుకుతాయని నేనైతే చెప్పను అనమాట. బట్ నాకైతే ఈ గోధుమ పిండి అయితే చాలా బాగా నచ్చిందనమాట. అంటే మా మామయ్య గారిది ఒక ప్యాకెట్, మాదొక ప్యాకెట్, 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంకా నేనైతే ఇంకా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కుక్కర్ అయితే పెడుతున్నాను అనమాట. ఈ కుక్కర్ 2 కుక్కర్లు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 కూడా రిపేర్లో వచ్చేసాయి అనమాట. ఎందుకంటే కుక్ అవ్వకుండానే వామ్ వెలిగిపోతుంది, అన్నం బియ్యం కింద ఉండిపోతున్నాయి అనమాట. అవి పిల్లలకి పెడుతుంటే ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాకైతే ఒక 1/2 hour కల్లా స్టమక్ పెయిన్ అంటున్నారు. ఇంక దీన్ని చూపించాలన్నమాట. బట్ కొద్దిగా ఉడకనప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. ఓకేనండి, రైస్ అయితే పెడుతున్నాను. మనము రైస్ కుక్కర్లో పెట్టుకునేటప్పుడు ఆ గిన్నెను అయితే కొంచెం బాగా తుడుచుకోవాలి పొడిగుడ్డతో, లేదంటే ఇంకా కుక్కర్లో రిపేర్ వస్తున్నాయి అన్నమాట.
నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నాకు కుక్కర్లోనే పెట్టడం అలవాటండి. ఇంకా డ్యూటీకి వెళ్తే ఇంకా తప్పదు కదండి, కంపల్సరీగా కుక్కర్లో పెట్టేస్తామన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం మన టైం సేవ్ అవుతుందన్నమాట. ఇదిగో చూసారు కదా, అక్కడైతే కొద్దిగా వైర్ కూడా బయటకు వచ్చింది. నాకైతే నిజంగా చాలా భయం వేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము లేడీస్ అందులోనూ ఏదో ఒక వస్తువు అక్కడ పడిపోతూ ఉంటాయి, మనం చూసుకోము, గబిక్కి తీసేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా హస్బెండ్ అదే అంటారు, నిన్ను ఇలాంటి వాటి దగ్గర వదలాలంటే భయమే బాబు, నువ్వు తెలియదు గబుక్కిన చేతులు పెట్టేస్తావు అని అంటూ ఉంటారనమాట. మా హస్బెండ్కి చాలా కేర్ ఎక్కువ. ఓకేనండి, ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ అన్నాను కదా ఫ్రెండ్స్, నేను మా అందరికైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను. మా హస్బెండ్కి అయితే 2 పెడతానండి. ఎందుకంటే సో ఓనర్ కదా, ఇంటికి కొంచెము స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి సో మా హస్బెండ్కి అయితే 2 పెడతానండి. అదేం లేదండి, ఎప్పుడు మేము ఆమ్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ వేసుకొని తింటూ ఉంటాం. బట్ మా హస్బెండ్కి పాపం ఎప్పుడు కానీ ఎగ్ కర్రీ వండినప్పుడే, బట్ మేమైతే ఏ కర్రీ వండుకున్నా మేము ఆమ్లెట్ వేసుకుంటాం. మా హస్బెండ్ ఆమ్లెట్ తినరు కాబట్టి ఎగ్ కర్రీ వండినప్పుడు మా హస్బెండ్కి ఒక 2 ఎక్స్ట్రా అయితే వేస్తానన్నమాట. ఓకేనండి, ఇంకా ఆనియన్ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. అందులో నేను ఒక ములక్కాడ కూడా వేసేసాను. ములక్కాడ 10 రూపాయలండి. నిజంగా కూరగాయలు కొనాలంటేనే భయం వేస్తుందన్నమాట, బట్ అయినా తప్పట్లేదు నాకు. సో నేను మార్నింగ్ కర్రీ వండుతాను, అలాగే ఈవినింగ్ కూడా మళ్ళీ వండుతాను. ఎందుకంటే మాకు సరిపోదండి బాక్సులు, అంటే 4-5 బాక్సులు పెట్టుకోవాలి, మా మాయకి పెట్టాలి కదా. కాబట్టి ఇంకా 2 పూటల కంటే నాకు చాలా కష్టం అనమాట. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఎందుకు 2 పూటలు చేస్తావు, ఒక పూట చేసుకోవచ్చు కదానండి. ఒక 2-3 ఉంటే ఒక పూటకి సరిపోతుందండి, బట్ అంతమంది ఉన్నప్పుడైతే సరిపోదు కదా. సో దాన్ని బట్టి అనమాట, నేను ఇంకా ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి నేనైతే ఇంక 2 టైమ్స్ అయితే వండుతూ ఉంటాను అనమాట. ఓకే, ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు మీరు చెప్పాలి, మీరేం కర్రీ చేసుకున్నారు, తిన్నారా లేదా, నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. కొత్తగా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతూ ఉందండి. ఓకే, ఇంకా కల్లుప్పు అయితే వేస్తున్నాను అనమాట. నేను ఎక్కువ పులుసు కూరలో కల్లుప్పే వేసుకుంటానండి. ఎందుకంటే సాల్ట్ మనము ఏదైనా పికిల్స్లో లేదంటే మనకి సెకండ్ టైము సరిపోనప్పుడు మాత్రమే నేను సాల్ట్ అయితే యూస్ చేస్తాను అనమాట. సో రిమైనింగ్ అప్పుడల్లా కల్లుప్పే యూస్ చేస్తాను నేను. ఎందుకంటే నాకు తెలిసి ఇక సాల్ట్ మీద కల్లుప్పే బెటర్ అండి. ఎందుకంటే ఇంకా సాల్ట్ మనకి అది వాళ్ళు తయారు చేసేటప్పుడు అయితే అంత కెమికల్స్ అని ఇంకా అవన్నీ ఇవన్నీ వాడేస్తారనమాట. బట్ కల్లుప్పులు అవన్నీ ఏమి ఉండవు కదా, కాబట్టి ఎక్కువ నేను కల్లుప్పే ప్రిఫర్ చేస్తాను. సో ఎప్పుడైనా నాకు వర్క్ ఏమి లేనప్పుడు నేను కల్లుప్పుని ఎండబెట్టేసి దాన్ని మిక్సీలో పట్టేసుకొని సాల్ట్గా వాడేసుకుంటూ ఉంటాను. బట్ టైం లేనప్పుడైతే ఎమర్జెన్సీ నాకు బద్ధకం వచ్చేసింది, ఇంకా సాల్ట్ లేదు అనుకుంటే నేను బయట నుంచి తెప్పించేస్తానండి. ఇంకా దేనికైనా సరే మన హెల్త్ బాగుండాలి కదా ముందు, కాబట్టి ఇంకా నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట. నేను ఇంతకాలము ఒక 10 ఇయర్స్ నుంచి అయితే డ్యూటీ చేస్తూ ఉన్నాను. సో ప్రతి నిమిషం కూడా నేను పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటానండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నాకులాగా నా పిల్లలు కష్టపడకూడదు, ప్రతి ఒక్కరికి సఫిషియంట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని. అలాగని నా పేరెంట్స్ ఏమి నాకు ఇవ్వకుండా ఏం లేదండి, బట్ వాళ్ళు అయితే చదివించారు నన్ను. కాకపోతే నా ఫైట్ ఏంటో తెలియదు కానీ జాబ్ అయితే కొట్టలేకపోయాను అనమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను డిఎడ్ అయితే కంప్లీట్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ ఎంఏ అయితే అయిపోయిందనమాట. సో అయినా సరే నేను జాబ్ చేసేదాన్నండి. మహిళా ప్రాంగణంలో డిటిఏగా చేసేదాన్ని, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేటర్గా చేశాను అనమాట. ఒక 2 ఇయర్స్. నిజంగా రాయల్ లైఫ్ అనమాట. సో చాలా బాగుండింది. అప్పుడే నాకు 13,000 ఇచ్చేవారండి, చాలా బాగుండేది అనమాట. బట్ ఏదో కొన్ని కారణాల వల్ల అయితే ఇంక దాన్ని రిజైన్ చేయాల్సి వచ్చింది. కారణాలు ఏం లేదండి, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంక దాన్ని వదిలేసేసాను. ఇంకా మనం ఒకసారి వచ్చినాక కాళ్ళతో అనుకున్నామంటే సెకండ్ టైం రమ్మన్నా రాదు కదా. ఏదైనా సరే అదృష్టం ఒకసారి తలుపు తడుతుందంట, దరిద్రం తెలిసేదాకా కొడుతూనే ఉంటుందంట. అలాగే దరిద్రం కొట్టిందనమాట, నా తలుపు తీశాను. బట్ కాబట్టి ఇంత కష్టపడుతూ ఉన్నాను నేను. ఓకేనండి, కాబట్టి నేను పడే కష్టం నా పిల్లలు పడకూడదని నా సాయి శక్తులా నిజంగా చాలా కష్టపడుతున్నానండి. నేను కష్టపడేది కాకుండా మా హస్బెండ్ని కూడా కష్టపెట్టేస్తున్నాను. ఎందుకంటే మా అత్తయ్య గారు అనేవారు అనమాట, గవర్నమెంట్ స్కూల్లో వేసేయచ్చు కదా అని. బట్ నేను మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదనమాట వేయడానికి. ఎందుకంటే నేను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని చూస్తున్నానండి, కనీసం వాళ్ళకి లెటర్స్ చదవడం కూడా రావట్లేదనమాట. ఓకే, ఇంకా వాళ్ళు కూడా వాళ్ళకి రాయడానికి చాలా కష్టపడుతున్నారు. సో వర్డ్స్ చదవడానికి తెలుగులో రావట్లేదు, ఇంక ఇంగ్లీష్ ఏం చదువుతారన్న కాడికి వచ్చేస్తుంది. కాబట్టి నాకైతే నచ్చలేదన్నమాట గవర్నమెంట్ స్కూల్లో వేయడం. కాబట్టి నేను కష్టమైనా సరే ప్రైవేట్లో చదివించుకుంటున్నాను పిల్లల్ని.
ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా సరే యాజ్ ఎ పేరెంట్ అంటే ఒక పూర్ అవ్వచ్చు, రిచ్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు బాగుండాలని ప్రయత్నించుకుంటారు. కాకపోతే మనకి వెనకాల ఉండే సపోర్ట్ని బట్టి మనము ప్రైవేట్లో వేయాలా లేదంటే గవర్నమెంట్లో వేయాలా అనేది మాత్రం మనం చూసుకుంటూ ఉంటాము. బట్ నేనేం పెద్ద రిచ్ ఏం కాదండి. కాకపోతే నేను అక్కడ కష్టపడి చేస్తున్నాను. వచ్చే మా శాలరీలన్నీ కూడా మేము ఇంట్లో ఏమి కూడా పెట్టుకోమన్నమాట. మా ఎక్స్పెన్సెస్ అన్నీ పక్కన పెట్టేసి మా పిల్లలకి ఇంకా నాది కానీ మా హస్బెండ్ది కానీ వేస్తూ ఉంటాం అన్నమాట. ఫీజులు కట్టడం అని, వాళ్ళకి బుక్స్ అని, వాళ్ళకి ఇంకా బట్టలని, ఇంకా నలుగురు అమ్మాయిలంటే ఎంత ఖర్చు ఉంటుందండి, మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో మేమైతే ఇంకా ఆ నిర్ణయం తీసుకున్నాం అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మాట్లాడుకొని పిల్లల్ని అయితే ఇలా చదివించుకుంటున్నాము. సో మాకులాగా ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఒకే మాట మీద చదివించుకుంటున్నారు కామెంట్ అయితే పెట్టండి నాకు ఫ్రెండ్స్. ఓకేనండి, కర్రీ అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుతూనే ఉన్నాను, ఎన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా మా అమ్మ అయితే దోశలు అడిగింది. కొద్దిగా అయితే దోశ పిండి అయితే ఉందన్నమాట. అంటే ఒక 3 days బ్యాక్ నేనైతే దోశ పిండి వేసి పెట్టుకున్నాను. అది అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో మా అమ్మాయి దోశ అడిగింది, ఉన్న పిండిని అయితే ఇప్పుడు దోశలు వేయాలి. అందులోకైతే పల్లీల చట్నీ అయితే చేస్తున్నానండి. ఇంకా మా చిన్న పాప ఏది అడిగితే అది చేయాలి, లేదనుకుంటే తినదు. వాళ్ళు తినకపోతే నాకు మనసు బాగోదన్నమాట. ఇంకా పీకుతూనే ఉంటుంది, అయ్యో తినలేదని. కాబట్టి వాళ్ళకి నచ్చింది నేను చేసి పెట్టేస్తూ ఉంటానండి. అదేంటో తెలియదు కానీ నాకు చాలామంది అంటూ ఉంటారనమాట, ఏదో ఒకటి వండి పెట్టేస్తే తింటారు కదా అని. బట్ ఇంటి దగ్గర తినరండి, స్కూల్లో అయితే కంపల్సరీగా తింటారు. వాళ్ళకి నచ్చని కర్రీస్ కూడా, అంటే నచ్చవని ఏం కాదండి, అన్ని కర్రీస్లోనూ విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పీచు పదార్థాలు ఉంటాయి, అన్నీ తినాలి, అన్ని రకాలు తినాలి, బాడీకి అన్నీ పట్టాలన్నమాట. కాబట్టి నేను ప్రతి కర్రీ వండి పెట్టేస్తాను. ఎందుకంటే స్కూల్స్లో అయితే టీచర్స్ తినేదాకా కూరుకోరు కాబట్టి కంపల్సరీగా తినేస్తారు, అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలా నేను పిల్లలకైతే అన్ని కర్రీస్ అయితే అలవాటు చేసేస్తానండి. ఇంటి దగ్గర అంటారా, ఇంకెవరి మాట వినరు కదా, తల్లిదండ్రులు అంటే గారము. కాబట్టి అడిగింది చేసి పెడుతూ ఉంటాను. ఓకేనండి, పల్లీల చట్నీ అయితే మిక్సీ పడుతూ ఉన్నాను, మీతో మాట్లాడుతూనే ఉన్నాను నేను. సో వీడియో రన్ అవుతూనే ఉంది. బట్ నేనైతే చాలా పనులు చేసుకుంటున్నాను. బయటికి వెళ్ళొచ్చాను, ఇప్పుడు బయట 2-3 పనులు చేసేసి ఇప్పుడు ఇంట్లోకి వచ్చి అయితే ఇంకా మా పాపకి అయితే సపరేట్గా తీసాను, చూసారు కదండి. అది మా చిన్న పాపది అన్నమాట, కారంగా ఉంటే తిందది. ఇంకెలాగో చేశాను కదా అని చెప్పి మా హస్బెండ్కి చపాతీ చేశాను కదా, కాబట్టి మా పిల్లలకు కూడా కొద్దిగా అయితే చట్నీ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ నేను దోశలు వేస్తానండి బ్రేక్ఫాస్ట్, కాబట్టి అయితే ఇంకా మార్నింగ్కి చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా మిక్సీ తీసి అయితే పక్కన పడేద్దాం. ఎందుకంటే అక్కడ ఉంటే ఎక్స్ట్రా ఉన్నట్టు ఉంటుంది అనమాట. నాకు ఇంకా బండ మీద ఏది ఉండకూడదు, నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట. మిక్సీ కానీ కుక్కర్ కానీ ఏదైనా సరే పని అయిపోతే తీసి కబోర్డ్లో పెట్టేస్తానండి. ఓకేనండి, ఇంకా చట్నీ పట్టిన గిన్నెలు అయితే కొద్దిగా వాటర్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలా చేసుకోకపోతే చాలా కష్టం అనమాట. కాబట్టి రూపాయి పోగేసుకున్నట్టు మనం ఇంకా అలాంటి గిన్నెలు కూడా కడిగి ఆ ఉన్న వాటర్ని కూడా అందులో వేసేసుకోవాలి. కాబట్టి సో కొంచెం ఏదో సేవ్ చేసుకున్నట్టు, ఎందుకు పోవాలండి, అది కూడా ఎవరికో ఒకరికి వస్తుంది కదా. సో నా వే అయితే అదన్నమాట. ఇంకా అది మీరు అలా ఆలోచిస్తారు, మీ ఇష్టం అన్నమాట, అది ఎవరిష్టం వాళ్ళది కదా ఫ్రెండ్స్. ఓకేనండి, ఆల్మోస్ట్ ఇంకా అన్నీ నాకు డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మా పాపకైతే దోశలు వేయాలన్నమాట, చిట్టి దోశలు కావాలన్నమాట. ఆ చిట్టి దోశలు వేయాలని ఇప్పుడు ఇంకా నేనైతే ఇంకా దోశ పిండి అయితే కొద్దిగానే ఉందండి, అది తీసేసుకుంటున్నాను. ఇంకా బౌల్లో తీసి పెట్టున్నాను ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దోశలు అయితే వేద్దాము. అందులో కొద్దిగా సాల్ట్ అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటర్ పెట్టినా సరే ఇంకా ఉప్పు అయితే కలపనండి. ఎందుకంటే ఉప్పు కలిపితే మనకు పులుపు వచ్చేస్తాయి అనమాట. సో ఇన్స్టెంట్గా ఇప్పుడు మనం వేసుకుంటాం కదా, అప్పుడైతే నేను సాల్ట్ కలుపుతాను. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వంట సోడా కూడా నేను మ్యాక్సిమం యూస్ చేయనండి, వంట సోడా. ఎందుకంటే మినపప్పు ఎక్కువ వేసుకున్నప్పుడు మనకు వంట సోడాతో పని లేదనమాట. సో అది చూసారు కదా, ఎంతో లేదు, గట్టిగా పట్టుకుంటే ఒక 4 గిన్నెలు ఉన్నాయన్నమాట, 4 చెంచా గరిటెలు ఉన్నాయి. మా అమ్మాయికి అయితే చిట్టి దోశలు అయితే వేస్తున్నానండి, చూస్తున్నారు కదా. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అయ్యి బాబు నీకు చాలా ఓపికే బాబు అని. ఓపిక కాదండి, అది బాధ్యత అన్నమాట. మనం ఒప్పుకున్నాక ఇంకా దాన్ని దించడం అంటే కరెక్ట్ కాదన్నమాట. కాబట్టి నేను ఎంత కష్టమైనా, ఎంత నైట్ అయినా సరే పిల్లలకి కావాల్సినవి చేసి వాళ్ళకి అన్నీ అందించాకే నేను పడుకుంటానండి. ఓకేనండి, చిట్టి దోశలు అయితే వేసేసాను అనమాట, చూస్తున్నారు కదా. బాగుంది చట్నీ కాంబినేషన్తో ఈ దోశ చాలా బాగుందన్నమాట.
అందులోనూ మినపప్పు నేను ఎక్కువ వేసుకుంటానండి. పచ్చిశనగపప్పు వేస్తాను, మెంతులు వేస్తాను కదా, సో సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. మా హస్బెండ్కి కూడా చపాతీ చేసేసానండి, చూస్తున్నారు కదా. ఇంకా మా హస్బెండ్కి అలాగే మా పిల్లలకు కూడా చెరొకటి అనమాట. ఇంకా గుడ్డు పులుసు ఉంది కదా, మా హస్బెండ్ అయితే గుడ్డు పులుసు వేసుకొని అయితే తింటున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతే, మరొక వీడియోతో కలుద్దాం.